రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం, కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు సీతక్క పిలుపు. ఎప్పుడొచ్చినా అంటే ఒకసారేమో ఈ వారం రోజుల్లో వస్తుందా అని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది. ఏమని ఇక్కడ చూడొచ్చు మనం. వారంలో ఉంటుందన్న సీతక్క తర్వాత తూచంటూ ప్రకటన. స్థానిక ఎన్నికల కోసం నిజంగా కూడా అన్ని పార్టీలు వెయిట్ చేస్తూ ఉన్నాయి. అటు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని ఓట్లుగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని నిరూపించే ప్రయత్నం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తహతహలాడుతూ ఉన్నది. అటు కాళేశ్వరం కమిషన్ ముందర కేసీఆర్ను విచారణకు పిలవడం, ఆ కేటీఆర్కు ఈ కార్ రేసింగ్ కావచ్చు, రకరకాల విషయాల్లో నోటీసులు పంపడం, బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో యాక్టివ్లు ఉన్న వారిని టార్గెట్ చేయడం, ఇట్లాంటి వాటన్నిటిని ఎక్స్పోజ్ చేస్తూ గతంలో గురుకులాల విషయం కావచ్చు, రైతు బంధు రైతు భరోసా లేట్ కావడం కావచ్చు, పెన్షన్ విషయం పెంచుతామని పెంచకపోవడం కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, చాలా విషయాలలో సన్నవట్లు కొనుగోలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలు, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు అనేది చూపించి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సర్పంచ్ స్థానాలు ఏమంటారు గెయిన్ చేసుకోవడానికి కొంత తహతహలాడుతూ ఉంది. మరోవైపు కొంత జోష్ వచ్చింది, మంత్రివర్గంని క్యాబినెట్ని విస్తరించుకున్నారు, కొన్ని ఏంటి పిసిసి పదవులు వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాంటి పదవులు కొన్ని కేటాయించుకున్నారు. త్వరలోనే ఇంకా కార్యవర్గాన్ని డిసైడ్ చేయబోతా ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలోనే ఇవ్వబోతూ ఉన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, సంబంధించిన ఫ్రీ బస్సు, ఇట్లాంటివి కొన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నది. గత ప్రభుత్వం చేసిన అవినీతి అవన్నీ కూడా కొంత బయటపెట్టి ఈ కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఇట్లాంటి ఈ కార్ రేసింగ్ ఇట్లాంటివి కొన్ని బయటపెట్టి టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇట్లాంటివి గత ప్రభుత్వం మీద చేసిన నెగిటివ్ పాయింట్లను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తూ ఉన్నది. ఇట్లాంటి అన్నీ ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు కూడా నిజంగా ఎన్నికలు రావాలనే కోరుకుంటాను. స్థానిక ఎన్నికలు వస్తే తమ నిర్ణయం చెప్పుదామని. ఆ నిర్ణయం వాళ్ళు ఎటువైపు చెప్తారు అనేది పక్కన పెడితే అసలు ఎప్పుడుంటాయి సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడుంటాయి అనే దాని మీద ఇది చేస్తారు అన్ని పార్టీల నేతలు. మరోవైపు బీజేపీ మేము బలపడ్డామని చెప్తా ఉంది. స్థానికంగా కూడా వాళ్ళు నిజంగా కూడా కొంత టార్గెట్ చేసి పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళ బలం నిరూపించుకోవడానికి వాళ్ళు కూడా ఉవ్విల్లూరుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ఉంటుందని చెప్పేసి సీతక్క చేసిన వ్యాఖ్యలు కొంత హాట్ టాపిక్గా మారినాయి. అయితే మళ్ళీ వెంటనే ఆమెనే ఉండకపోవచ్చు, నేను చెప్పిన దానికి కాదు, జస్ట్ ఇది నా అందాజ ప్రకారం చెప్తున్నా. ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు, ప్రభుత్వం ప్రకటిస్తుంది, ముఖ్యమంత్రి ప్రకటిస్తారని చెప్పేసి మళ్ళీ కొంత దాటవేసే వ్యాఖ్యలు చేసింది. నిజంగా అయితే వారం 10 రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన క్లారిటీ వస్తే కొంత స్థానిక పాలన కొంత గాడిన పడుతుంది. ఇప్పటికైతే కొంత ఇబ్బందికరంగా ఉన్నది. లోకల్ కంటే ముందే కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక పాలన కొంత గాడిన పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఏది ముందు పెట్టాలనే దాని మీద కూడా ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తుంది. అయితే సర్పంచ్ ఎన్నికలే ముందు పెడితే కనుక గ్రామ పంచాయతీ వ్యవస్థ కొంత గ్రిప్ వస్తుంది. పార్టీకి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఆ స్థానిక సంస్థల మీద ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ వాటిలో సర్పంచ్ ఎన్నికలు మొదటగా పూర్తి చేస్తే ఆ గ్రామ పంచాయతీ మీద కొంత గ్రిప్ వస్తుంది. ఆ సర్పంచ్కి కొంత అధికారం అజమాయిషి ఉంటుంది. దాంతో ఎంపీటీసీ ఎలక్షన్ల విషయంలో కూడా కొంత ఏమంటారు ఆ ప్రభావం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పంచ్ ఎన్నికలే ముందు పెడితే అటు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అది కూడా ఎన్ని ఎక్కువ స్థానాలు గెలిస్తే అంత అనుకూలంగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ వ్యతిరేకంగా ఇది చేసే అవకాశం ఉండొచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లకు కావచ్చు, స్థానిక పార్టీ నాయకులకు కావచ్చు చేసిన దిశానిర్దేశం ఏంటంటే అభ్యర్థి ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అభ్యర్థి పార్టీకి నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, ప్రజల్లో సానుభూతి, ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్ళనే ఎంపిక చేయండి. లోడలోడ మాట్లాడే వాళ్ళని కాకుండా, మాయమాటలు చెప్పే వాళ్ళని కాకుండా, పార్టీకి ప్రజలకు పార్టీ మీద నమ్మకం, పార్టీకి దాని ఏమంటారు విధేయత ఉండి ప్రజల్లో ఆదరణ ఉన్న వాళ్ళని ఎంపిక చేయండి. ఏదైతే మీరు స్థానిక మేనిఫెస్టో క్రియేట్ చేసుకుంటా ఉన్నారో దాని ఏమంటారు దాన్ని రూపొందించుకుంటా ఉన్నారో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి దాడి చేయడానికి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉండండి అని చెప్పేసి కొంత సూచనలు చేసిర్రు. అయితే క్యాడర్తో సంప్రదింపులు చేస్తూ ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకుడు గ్రామస్థాయి కార్యకర్తతో కనెక్షన్ ఉండేలాగా మీరు మెయింటైన్ చేయండి. అది ఓటు బ్యాంకు బలోపేతానికి దారి తీస్తుంది, మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి దిశానిర్దేశం చేసిండు. అయితే వీళ్ళనంత త్వరగా ఇప్పుడైతే ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది కాంగ్రెస్ పార్టీ
గెలిచిన తర్వాత. ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ సంబంధించి ఉప ఎన్నిక రాబోతూ ఉంది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అవన్నీ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయే తొలి ఎన్నికలు కాబోతున్నాయి. అంటే రూరల్ లెవెల్లో మొత్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి ఓటరు పోలింగ్లో పాల్గొనే ఎన్నికలు ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు కాబోతున్నాయి. మెజారిటీ ఓటర్లు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఊళ్ళోకి పోయి ఓట్లు వేసి వస్తారు. సో అట్లా మెజారిటీ రాష్ట్ర ప్రజలు పోలింగ్లో పాల్గొనే ఓట్లు ఈ స్థానిక ఎన్నికలు కాబట్టి అటు ఊర్లలో అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉంటాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు ఉంటాయి పట్టణాల్లో అయితే. సో పూర్తి స్థాయిలో జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోతా ఉన్నాయి కాబట్టి అటు ప్రభుత్వం కూడా కొంత ఇజ్జత్కే సవాలని తీసుకుంది. ప్రతిపక్షాలు కూడా ఢీకొట్టాలనే, ప్రభుత్వాన్ని ఢీకొట్టే వ్యతిరేకత ఉంది. తర్వాత రాబోయేది మేమే అని చూపించుకోవడానికి బీఆర్ఎస్, మా బలం పెరుగుతుంది అని నిరూపించుకోవడానికి బీజేపీ కూడా తహతహలాడుతున్నాయి. సో అన్ని పార్టీల మధ్య ఒక పోటీ ఉంది, ఒక హీట్ వేవ్ ఉంది. కాబట్టి ఈ టైంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే సీతక్క అన్నడో, నోరు జారిందో, లేకపోతే లీక్ చేసిందో, కానీ మొత్తం మీద ఒక చర్చ అయితే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఈ చర్చ స్థానిక సంస్థలు, సర్పంచ్ ఎన్నికల, పంచాయతీ ఎన్నికల చర్చ తెర మీదకి వచ్చింది. సో వీళ్ళంత త్వరగా అటు రేవంత్ రెడ్డి కూడా కొంత దిశానిర్దేశం చేస్తుందంటే మనం ఒక అంచనాకు రావచ్చు. ఏమని, ఈ వారం 10 రోజుల్లోనే ఆమె అన్నట్టుగానే పంచాయతీ ఈ జూన్ నెలాఖరు వరకల్లా ఒక ప్రకటన వస్తుంది, ఒక నోటిఫికేషన్ వస్తుంది. జూలైలో స్థానిక పంచాయతీ ఎన్నికలు ఉండొచ్చు. ఆగస్టు వరకల్లా అది సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు పూర్తి కావచ్చు అనే అంచనాకైతే రావచ్చు. ఎందుకంటే సన్నబియ్యం ఇప్పటికే కొంత సన్నబియ్యం పంచుతూ ఉన్నారు. కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని వర్గాల్లో అది వచ్చింది. హాస్టల్కి సంబంధించి స్కూళ్ళ విషయంలో కూడా కొంత సంచలన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. ఇట్లాంటివి అన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా ఉన్న ఈ వాతావరణంలోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. రైట్, ఇది ఇట్లా ఉంటే స్థానిక సంస్థలకు సంబంధించి ఇట్లా ఉంటే